సో ఈరోజు నేను నా బ్యాగ్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు చూపిస్తా. సో నేను ఇప్పుడు ఫస్ట్ జిప్లో నా బాక్స్ ప్లేస్ చేసుకున్నాను. సో ఈ బాక్స్లో 1 మిర్రర్ పెన్సిల్ అండ్ 1 బ్లాక్ పెన్, 1 దీనిలో రీఫిల్ వేసాను అండ్ బ్లూ పెన్, ఇది డిజైన్గా ఉంటుందనేసి పెట్టుకున్నాను. ఇది స్పేర్ పెన్, ఇది ఇంకో అది అయిపోయిందంటే ఇది ఇంకొక స్పేర్ పెన్. సో ఇది నా షార్ప్నర్. సో ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఇంకా నేను ఈ స్కేల్ మెన్షన్ చేసి పెట్టుకున్నాను. సో ఇది నా ఫస్ట్ జిప్ అండ్ ఈ సెకండ్ జిప్లో నేను పెట్టుకుంటాను. ఇక్కడ వాటర్ బాటిల్ అండ్ టిఫిన్ బాక్స్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను నేను సెకండ్ జిప్లో. అండ్ ఇంకా థర్డ్ జిప్లో 200 పేజెస్ హోంవర్క్ బుక్ నేను థర్డ్ జిప్లో ప్లేస్ చేసుకుంటాను. దీంట్లో ఈ థర్డ్ జిప్లో పెద్దది కాబట్టి దీంట్లో ఇది ప్లేస్ చేసేసాను. అండ్ ఇంకా లాస్ట్ ఫైనల్ జిప్ వచ్చి దీంట్లో నేను నా బుక్స్ ప్లేస్ చేసుకుంటా. డైరీ అండ్ రఫ్, మా అక్కది నాకు ఇచ్చింది రఫ్. అండ్ ఇక్కడ కొన్ని ఇన్ని బుక్స్, ఒక హ్యాండ్ రైటింగ్ బుక్, ఎగ్జామ్కి కావాల్సిన 2 బుక్లు. అండ్ లాస్ట్ కంపార్ట్మెంట్లో నేను నా ఫైల్ పెట్టుకుంటా. అండ్ ఇది 7th క్లాస్కి ఒక బుక్ పెట్టమన్నారు, సో అని పెట్టాను. నెక్స్ట్ లాస్ట్ కంపార్ట్మెంట్లో నా ప్యాడ్ ప్లేస్ చేసుకున్నా. ఓకే గాయస్, మీరు మీ బ్యాగ్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నా నాకు చెప్తారా? బాయ్, ఇన్ కామెంట్లో పెట్టండి. బాయ్ గాయస్, ఇష్కి.